8 ఏళ్ల నితిన్ తన తండ్రి చేస్తున్న పిండ ప్రదానం ఆసక్తిగా చూస్తున్నాడు. వాతావరణం ధూపం సువాసనతో నిండిపోయింది. నాన్న మంత్రాలు మెల్లగా వినిపిస్తున్నాయి. పూజ పూర్తవగానే నితిన్ ఉత్సాహంగా, నాన్న, మా ఫ్రెండ్ చెప్పాడు 33 కోట్ల దేవీ దేవతలు ఉంటారంట, అది నిజమేనా? మరి వాళ్ళంతా ఎక్కడ ఉంటారు అని అడిగాడు. నితిన్ తండ్రి నవ్వుతూ నితిన్ తల నిమిరాడు. నీకు తెలుగులో నానార్థాలు పర్యాయ పదాలు తెలుసా నితిన్ అని అడిగారు. నితిన్ కళ్ళు మెరిశాయి. ఓ తెలుసు, ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి కదా అని చెప్పాడు నితిన్. సరిగ్గా చెప్పావు అన్నాడు నితిన్ తండ్రి. సంస్కృతంలో కోటి అంటే కేవలం ఒక సంఖ్య కాదు, దానికి రకం లేదా విభాగం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి అది 33 కోట్ల దేవీ దేవతలు కాదు నితిన్, 33 రకాల దేవతలు. ఇప్పుడే చూసావు కదా, నేను పిండ ప్రదానం చేశాను. ఒకటి మా నాన్నగారికి, ఇంకోటి మా తాతగారికి, ఇంకోటి మా ముత్తాత గారికి. అలా చేసేటప్పుడు నేను వసు రూపేణ, ఆదిత్య రూపేణ, రుద్ర రూపేణ అని పలికాను. దాని అర్థం ఏంటంటే 8 మంది వసువులు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు ఉన్నారు. కొన్నిసార్లు వీరికి 2 అశ్విని దేవతలను కూడా కలిపి మొత్తం 33 దేవతలు అంటారు అని చెప్తూ, చూసావా నితిన్, మనం కథలు లేదా పురాణాలు విన్నప్పుడు మనకు తెలిసింది నిజమని ఊహించుకోకూడదు, దానికి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.